ఒకప్పుడు ప్రేమను చూసి బంధాలు కలుపుకునేవారు. కానీ ఇప్పుడు డబ్బుని చూసి బంధాలు కలుపుకుంటున్నారు. బంధానికి, బంధుత్వానికి విలువనిచ్చే మనుషులు ఎప్పుడో చచ్చిపోయారు. ఇప్పుడంతా డబ్బు డబ్బు. డబ్బుకున్న విలువ దేనికి లేదు. డబ్బు మనిషిని మార్చదు, కానీ మనిషి స్వభావాన్ని ఖచ్చితంగా బయటపెడుతుంది. సంపాదిస్తున్నంత కాలం అందరికీ మీరు ఆత్మీయులే. ఒక్కసారి మీ సంపాదన ఆగిపోతే మీ ఇంట్లో మీరే పరాయి వారవుతారు. జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. నవ్వేవాడికి ఏడ్చే రోజు, ఏడ్చేవాడికి నవ్వే రోజు తప్పకుండా వస్తుంది. కాకపోతే కాస్త ఓపిక పట్టాలి అంతే. ఒక వ్యక్తి డబ్బుతో ఇలా అన్నాడట, నువ్వు ఒట్టి కాగితానివి మాత్రమే అని. దానికి డబ్బు ఇలా సమాధానం చెప్పిందట, అవును, నేను కాగితాన్నే, కానీ నేను ఇంతవరకు కూడా ఒక్క డస్ట్బిన్ను కూడా చూసిందే లేదు అని. గుణం చూసి గౌరవించే రోజులు మన తాతల కాలంలోనే పోయాయి. ఇప్పుడంతా ధనం చూసి మాత్రమే గుర్తింపు, గౌరవం రెండూ వస్తున్నాయి. మనిషి ఎంత సంపాదించినా బాధను అమ్మలేడు, సంతోషాన్ని కొనలేడు, ఆరోగ్యాన్ని అరువు తెచ్చుకోలేడు, మనశ్శాంతిని పొందలేడు. డబ్బు నిన్ను సంతోషంగా ఉంచలేకపోవచ్చు, కానీ డబ్బు లేకపోతే నీకు సంతోషమే లేదు. వచ్చిపోయే డబ్బు కోసం చచ్చేదాకా తోడుండే బంధాలను అస్సలు వదులుకోకు. అవసరాలలో ధనం ఇచ్చేవారి కంటే ధైర్యం ఇచ్చేవాళ్ళే గొప్పవాళ్ళు. ఇప్పుడున్న రోజుల్లో డబ్బు లేని యవ్వనము, తోడు లేని వృద్ధాప్యము రెండూ కూడా నరకమే. ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకో. రూల్ నెంబర్ 1, డబ్బును ఎప్పుడూ కోల్పోవద్దు. రూల్ నెంబర్ 2, రూల్ నెంబర్ 1ని ఎప్పటికీ మర్చిపోవద్దు. డబ్బు ఇద్దరు మనుషుల్ని విడదీస్తుంది అంటారు, కానీ కాదు. డబ్బు ఇద్దరి మధ్య వారి నిజస్వరూపాన్ని బయటపెడుతుంది, అంతే. ధనాన్ని చూసి దరిచేరే బంధువులు, అందాన్ని చూసి కలిగే ప్రేమ, అవసరం కోసం కలుపుకునే స్నేహం ఎప్పటికీ శాశ్వతం కాదు. డబ్బు కూడబెట్టడానికి నీ సమయం అంతా వెచ్చిస్తావు, నీ ఆరోగ్యాన్ని కూడా పాడు చేసుకుంటావు, బంధువులను, స్నేహితులను దూరం చేసుకుంటావు, శత్రువులను సంపాదిస్తావు. తమాషా ఏంటంటే చివరి వరకు నీ సంపాదన మొత్తం, నువ్వు సంపాదించిందంతా ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతావు. విచిత్రం ఏంటో కదా. జీవితంలో అందరికీ నచ్చినట్లు బ్రతకాలి అంటే మరో జన్మలో డబ్బుగా మాత్రమే జన్మించాలి. నలిగినంత మాత్రాన కరెన్సీ నోటుకు విలువ తగ్గదు. మనిషి ఓడిపోయినంత మాత్రాన జీవితమేమీ ఆగిపోదు కదా. ఎంతమంది ఎంగిలి చేతితో తడిసినా మనం అపవిత్రంగా భావించని వస్తువు ఒకటి ఉంది అంటే అది కేవలం డబ్బు మాత్రమే. ఒక మనిషికి ఎంతైనా డబ్బు ఉండొచ్చు, కానీ సాటి మనిషిని చులకనగా చూసే జబ్బు మాత్రం అస్సలు ఉండకూడదు. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్, ఒక కామెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి.